ఫైనల్లీ 7 కొండలు 3550 మెట్లు ఎక్కేసి తిరుమల కొండపైకి అయితే చేరుకున్నాము. ప్రెసెంట్ మనం స్టే చేయడానికి రూమ్ అయితే కావాలి. కానీ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 7 అవుతుంది అనమాట. ఈ టైంలో రూమ్స్ దొరకడం అంటే కొంచెం కష్టమే, కానీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి సిఆర్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మనకంటే ముందు చాలా మంది వచ్చి ఉన్నారు. వీళ్ళు దగ్గర దగ్గర 2-3 గంటల నుంచి ఇక్కడే ఉన్నారంట. ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి రూమ్ ఎలాగైనా కావాలి, ఇంకా అందుకే వాళ్ళలో జాయిన్ అయిపోయి ఎన్ని గంటలైనా సరే అని చెప్పి లైన్ లో అయితే నిలబడ్డాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సిఆర్ ఆఫీస్ 10కే క్లోజ్ చేస్తారు. ప్రెసెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఈ రోజు మన లక్ బాగుండి రూమ్ అయితే అలాట్మెంట్ అయిందన్నమాట. ఇంకా స్లిప్ తీసుకొని బయటకి అయితే వచ్చేసాను. మన రూమ్ లొకేషన్ అలాగే మన రూమ్ నెంబర్ వచ్చేసి మనం ఇచ్చిన ఫోన్ నెంబర్ కి మెసేజ్ అయితే వస్తుంది. ఈ గ్యాప్ లో మనం వచ్చేసి తినడానికి అయితే వెళ్దాము. ఆల్రెడీ మా ఫ్యామిలీ వాళ్ళందరూ తినేసి టెంపుల్ దగ్గర అయితే కూర్చొని ఉన్నారంట. నేను ఇప్పుడు ఎందుకు పరిగెత్తున్నానంటే వెంగమామ అన్న సత్రం వచ్చేసి 10కే క్లోజ్ చేస్తారు. టైం వచ్చేసి 9:45 అవుతుంది. బయట ఎక్కడైనా తినొచ్చు, కానీ నాకు వెంగమామలో ఉన్న అన్నప్రసాదం అంటే చాలా ఇష్టము. అన్నిటికంటే ఎక్కువ మనకి వడ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా లాస్ట్ బంతికి అయితే కూర్చున్నాము. నాతో పాటు మా అన్న అయితే తోడుగా వచ్చాడు. మనం తినే లోపల మనకు రూమ్ సంబంధించిన రూమ్ నెంబర్ అలాగే లొకేషన్ అయితే మనకు అలాట్మెంట్ అయితే మెసేజ్ అయితే వచ్చింది. నేను ఇందాకే చెప్పాను కదా నా ఫేవరెట్ ఐటమ్ వచ్చేసి వడ అని, కానీ పెద్ద మనిషి ఎవరో వడనే మిగిలిచ్చేసి వెళ్ళిపోయారు. దేవుడు నేను చెప్పిన మాటలు విన్నాడో ఏమో తెలియదు, కానీ నాకు వడలైతే ఫ్రీగా ఇచ్చాడు అనమాట. లాస్ట్ మంత్ కాబట్టి మిగిలిన వడలైతే వెళ్లే వాళ్ళందరికీ ఇస్తున్నారు. లాస్ట్ క్లోజింగ్ టైమ్ లో వచ్చినందుకు వడలైతే దొరికాయి. జోబిలో వేసుకొని ఇంకా నేరుగా మన రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆయన దయవల్ల మనకి రూమ్ దొరికింది, అలాగే నాకు ఇష్టమైన వడలు కూడా దొరికాయి. రూమ్ కీస్ కావాలంటే మన దగ్గర ఉన్న స్లిప్ పట్టుకొని మనకి ఇచ్చిన లొకేషన్ దగ్గరికి అయితే రావాలి. ఇక్కడ 550 పే చేసామంటే మనకి ఇంకో స్లిప్ అయితే ఇస్తారు. ఓన్లీ ఫోన్ పే అయితే చేయాలి. ఇక్కడ కీస్ కావాలంటే మనకి ఇచ్చిన స్లిప్ ను పట్టుకొని మన రూమ్ దగ్గరికి వచ్చామంటే మనకి రూమ్ దగ్గరలోనే ఒక చిన్న ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడ మన కీస్ అయితే ఇస్తారు. ఇంకా అలాగనే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు చెక్అౌట్ చేస్తాం కదా, ఇంకా చెక్అౌట్ చేసిన తర్వాత మన 500 అయితే మన ఫోన్ పే అయితే పడతాయి. ఇంకా మా అన్నని తులాభారం ఎలాగా వేసాము, మాకు దర్శనం ఎలా జరిగిందో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి.